హాయ్ అండి, నేను మహాలక్ష్మి. ఈరోజు మన వీడియోస్లో వచ్చేసి చిన్న సేమియాలు సన్నగా ఉంటాయి, అవి ఎలా రెడీ చేస్తారు ఏమిటి అనేది చూద్దామండి. మేమైతే తీసుకొచ్చాము, హుబ్లీ నుంచి తీసుకొచ్చామండి. హుబ్లీ నుంచి తీసుకొచ్చిన సేమియాలు అయితే ఇలా పొడవుగా సన్నగా ఎలా ఉంటాయంటే అవి మనకు చూడడానికి తెలుసు కదండి. మీకు సన్నగా మీకు మార్కెట్లో గట్టా చూస్తూ ఉంటారు కదా. సో మేమైతే ఇలాగా అక్కడి నుంచి నేనైతే 5 కేజీలు, తమ్ముడు వాళ్ళు 5 కేజీలు, మా మరదల వాళ్ళు 5 కేజీలు అలా తీసుకున్నాను నేనండి. ఇలాగైతే వీడియో చేస్తున్నాను. ఎందుకు అంటే కనుక ఈ సేమియాలు గోధుమ పిండితోనే చేస్తారంటండి. అందరూ మైదా వాటితో చేస్తారు కదా. సో గోధుమ పిండి గోధుమ రవ్వతోనే చేస్తారంట. ఇవైతే ఎప్పుడు సీజన్ వేస్గా దొరుకుతాయి. ఎండాకాలంలో అంటే మే కానీ అట్లా దొరుకుతాయి మనకి. అప్పుడు తప్పితే మళ్ళీ దొరకవండి. అప్పుడే లైన్లో ఉంటారు క్యూలో. ఆ మిషన్ కాడ తీద్దామంటే అవ్వలేదండి. ఇలాగా ఇవి వచ్చేసరికి 5 కేజీస్. ఇలా బాగా ఎండలో పెట్టుకుంటే మీరు ఎక్కువ తెప్పించుకుని కూడా ఎండలో వేసారంటే కనుక బాగా ఎండిపోతాయండి. అలా వెండిన వాటిని మనం చూసారా ఇలాగా తెచ్చి ఎండబెట్టుకుని ఒక్క డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. మనకి ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. ఒక పుచ్చు పురుగు అలాంటి ఎటువంటిది ఏమీ లేకుండా మనకి ఇలా ఎండబెట్టేసుకున్నామంటే కనుక మనకి బాగుంటాయి. చూసారా ఎంత సన్నగా ఎంత బాగున్నాయి చూసారండి. మెరిసిపోతూ ఉన్నాయి, అంత బాగుంటాయండి ఇవి. చాలా బాగున్నాయి కదండి. ఇలాగే ఎప్పుడూ కూడా మనం చిన్న సేమియాలు అనేది చాలా బాగుంటాయండి. అయితే మనం పెద్ద సేమియాలకి 1కి 2 వేస్తాం కదా, దీనికి 1కి 1 వేస్తే చూసుకుని వేసుకోవాలండి. అలా అని కాదు, ఇలాగా చిన్న చిన్న ముక్కలు ఇర్చుకుని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే కనుక చూసారా పొడి పొడిగా అయిపోతున్నాయి కదా. ఇలా చిన్నగా ముక్కలుగా చేశారంటే కనుక మనం ఉప్మా చేసుకునేటప్పుడు వీలుగా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఉప్మా చేసుకోవడానికి చాలా వీలుగా కూడా ఉంటుందండి. చేసుకోవడం కూడా ఈజీ అవుతుంది. ఇలా చేసి పెట్టుకున్న ఒక కప్పు నీళ్ళు వేసుకున్న దానికి తక్కువ వేసుకున్న పొడి పొడిగా వస్తాయండి. సేమ్ ఉప్మాలాగే, కానీ టేస్ట్ అయితే సేమియాల కన్నా ఇవి సన్న సేమియాలతో చాలా బాగుంటాయి. మనం స్వీట్ చేసుకున్నా సేమియా ఉప్మా చేసుకున్నా ఎలా చేసుకున్నా కూడా ఈ సన్నటంటి సేమియాలతో చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా ఇక్కడే కర్ణాటక వాళ్ళు అయితే కనుక ఎప్పుడైనా కూడా ఇక్కడ హుబ్లీ సైడ్ అయితే కనుక ఒక్కసారి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఎంక్వైరీ చేయండి. భలే ఉంటాయి ఇవి. తెలిసిన వాళ్ళు ఉంటే ఒక 10 కేజీలు తీసి పెట్టుకున్నారంటే 1 ఇయర్ వచ్చేస్తాయండి. ఎండబెట్టుకుని స్టోర్ చేసుకున్నారంటే. అంటే మనకి ఎప్పుడంటే అప్పుడు దొరకవు. బయట చిన్న ప్యాకెట్టే చాలా కాస్ట్. సో కేజీ ఎంత పడినాయో గుర్తులేదు, కానీ 50 60 నాకు పెద్దగా గుర్తులేదండి. నాకైతే కానీ చాలా బాగుంటాయి ఈ సేమియాలు. ఉప్మా చేసుకున్న స్వీట్ చేసుకున్న భలే ఉంటుంది. సేమియా కేసరి అయితే ఎప్పుడు చేయలేదు, కానీ ఉప్మా అయితే చాలా బాగుంటుందండి. సేమియా ఉప్మా అంటారు కదా, దీన్నైతే ఖచ్చితంగా ఒక్కసారి దగ్గరలో ఉంటే ట్రై చేయండి. అప్పుడు మీకు ఎలా ఉంటుంది టేస్ట్ అనేది తెలిసిపోతుంది. ఇలా పొడి చేసుకున్న వాటిని మనం ఉప్మా చేసేసుకోవచ్చు. చూసారా ఇలాగా స్టోర్ చేసేసుకోవచ్చండి డబ్బాలో. భలే ఎండిపోయినాయి కదా, బాగా వెండియండి, చాలా బాగుంటాయి. ఇలా తెచ్చుకున్న వాటిని స్టోర్ చేసుకున్నారంటే భలే ఉంటుంది. అలాగా గలగల్లా ఆడిపోతున్నాయండి, అంత బాగున్నాయి. చూసారా చాలా బాగున్నాయి కదా. ఎవరైనా హుబ్లీ సైడు ఇలాగా సైడ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. బాగుంటాయి ఈ సేమియాలు అనేది, టేస్ట్గా కూడా ఉంటాయండి. ఇది సీజన్ వైజ్గా మాత్రమే దొరుకుతాయి. ఎప్పుడంటే అప్పుడు మనకి ఏదో ఈరోజు వెళ్ళాము ఈరోజు అలా దొరకవండి. మే నెలలో దొరుకుతాయి అనుకుంటా ఆల్మోస్ట్. ఇలా అయితే మేము తెచ్చుకున్నాము బ్యాగుల నిండా. ఇవేనండి ముగ్గురు, మా తమ్ముడు వాళ్ళకి, మాకు, ఇంకో పెద్ద తమ్ముడు వాళ్ళకి, చిన్న తమ్ముడు వాళ్ళకి, మాకు ఇలాగా
చూసారా? మీకు ఇలాంటి సేమియాలు కావాలితే ఖచ్చితంగా హుబ్లీ సైడ్ అయితే ట్రై చేయండి, భలే ఉంటాయి. అన్నీ పొడి చేశాక ఇలా అయిపోయినాయి, చూసారు కదండి. ఇలాగా చూడడానికి పీస్ మిఠాయ అలా ఉన్నది కదండి, సోంపాపిడిలాగా ఉంది. చూసేవాళ్ళు అలాగే అనుకుంటారు, కానీ ఇదైతే సేమియా అండి, భలే ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేశాక ఉప్మా చేశాక మీరు కూడా విజిట్ చేశాక ఎలా వచ్చింది ఏమిటి అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. భలేగా నేచురల్గా గోధుమ పిండి చేసేది మనకి చాలా కష్టం దొరికేది. ఇక్కడైతే గోధుమ పిండితోనే చేశారండి. స్పష్టంగా కొంచెం చెమ్మ ఉన్నప్పుడే ఇచ్చేస్తారు మనకి, కానీ మనం ఇంటికాడ తెచ్చుకొని ఎండబెట్టుకుంటే బాగుంటుంది. మన వీడియో కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి లేకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. థ్యాంక్ యూ సో మచ్. మా వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.